హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం థైకాండ్ అకాడమీ దగ్గరికి వచ్చాం. థైకాండ్ విని ఉన్నాం, చాలా మూవీస్ చూసాం, బట్ కానీ దాని పర్టిక్యులర్స్ తెలీదు. అది మన ఇండియాలో రికగ్నైజ్డ్ అయిన స్పోర్ట్ అని చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు ఆ విషయాలు ఎల్జీ వ్లాగ్స్ లివింగ్ గుడ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచర్స్ అందరికీ చూపించడం కోసం విన్ థైకాండ్ అకాడమీ ఇక్కడ వచ్చాం. ఇక్కడ 100+ చిల్డ్రన్ నేర్చుకుంటున్నారండి. ఆల్రెడీ ప్లస్ ఉన్నారు ఇక్కడ చిల్డ్రన్. సో వీళ్ళందరూ థైకాండ్ శిక్షణ పొందుతున్నారు. సో ఈ పిల్లలందరూ వీళ్ళకి కోచింగ్ ఎలా ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు, మినిమం బేసిక్స్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నీ మనం ఆ థైకాండ్ నేర్పుతున్న అకాడమీ రన్ చేస్తున్న కోచ్ ఉన్నారండి. సో విన్ థైకాండ్ అకాడమీ. ఈ స్పోర్ట్ గురించి కొన్ని విషయాలు వింటే తెలిసిన వాళ్ళకైతే అవును మాకు తెలిసి అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలామందికి తెలియదు అనిపిస్తుంది. ఒక్కసారి వినడానికి ట్రై చేయండి. ఎందుకు మనకి ఇవన్నీ అని మాత్రం అనుకోవద్దు. సో 2% రిజర్వేషన్ ఉందంటండి. హాయ్ వినేష్. హాయ్ మేడం. సో విన్ థైకాండ్ అకాడమీ మీరే కదా రన్ చేస్తున్నారు? అవును మేడం. సో దీని గురించి మాకు విశేషాలు చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఒలింపిక్ గేమ్ మేడం. ఇట్ ఈస్ అన్ కొరియన్ మార్షల్ ఆర్ట్స్. థైకాండో అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ అండ్ స్పోర్ట్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ అన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ గేమ్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ and 2% for sports reservation also. At the same time, it is useful for our girls self-defense program and it's a sports event. And we have nowadays the girls is in critical situations, so we have to better to learn self-defense for them, and we have to move to the generation, and we have to teach the small kids to younger for the sake of fitness, at the same time for the sports encouragement. We have to we keep the indoor arena for the safest, so that we start for Win Taekwondo academies here and other places also. It is better to improve the students grading promotions, and at the same time tournament levels, at the same time for the fitness also. And it is the one of the best place in AP. It is the only one private academy in coastal Andhra and AP also. We run two to three academies in different places at the same branches to improve our student taekwondo, improve our taekwondo, and here our coaches is also as certified coaches, and we have as female coaches also, and they are the national level and black belt level talented coaches also. And we train the children in a safest method, and we are taking care, and we have to improve them as a discipline and management skills and leadership qualities, and they have to courage at their own discipline. సో థ్యాంక్ యూ వినేష్. మీ దగ్గర ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు? నియర్లీ 100 to 110 ఉంటాను మేడం. ఓకే, నియర్లీ 100 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఎంతమంది టోర్నమెంట్స్కి వెళ్ళారు? ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు మన దగ్గర. మా కిడ్స్లో స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. రిజర్వేషన్ ఉంటుందా? ఎస్ మ్యామ్, ష్యూర్. వాళ్ళకి 2% రిజర్వేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీన్స్ ఎంసెట్ లైక్ దట్ బీటెక్ మెడికల్ గవర్నమెంట్ 2% రిజర్వేషన్ ఉంటుంది.
ఈ విషయం అందరికీ తెలుసు అంటావా? కన్ఫామ్గా మ్యాక్సిమం సమ్ ఆఫ్ ద వాళ్ళకి ఇంకా అవేర్నెస్ రాలేదు. తైక్వాండో అనేది దే థింక్ దట్ దే జస్ట్ ఏదో మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఎన్ స్పోర్ట్స్ రిజర్వేషన్లోనే వస్తుంది. అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ గేమ్, డిసిప్లిన్ ఈవెంట్ వి ట్రైన్ లైక్ దట్. ఇన్ కేస్ ఎవరైనా మేము స్పోర్ట్ లెవెల్ వెళ్ళాం అంటే టీనేజ్ ఉంటారు, స్పోర్ట్స్ కోటాలో కావాలనుకునే వాళ్ళు, ఇంకా బాగా చేయొచ్చు, నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరినీ మీరు తీసుకెళ్తున్నారు టోర్నమెంట్స్. టోర్నమెంట్ అవసరం లేదు, ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ మాకు కావాలి. ఉన్నారు మేడం వాళ్ళు కూడా, టీనేజర్స్, గర్ల్స్ కానీ 30 to 30 గర్ల్స్ దాకా ఉంటారు మేడం మన దగ్గర. సమ్ ఆఫ్ దర్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ టు ద కాంపిటీషన్స్, సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ అండ్ ద ఫిట్నెస్. లేడీ కోచ్ మనకు ఉన్నారు. లేడీ కోచ్ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రొఫెషనల్స్, సో దట్ దే విల్ టీచ్ దెమ్ హౌ టు బీ ఎన్ కాన్ఫిడెంట్ గర్ల్ and self-defense. They will teach from the basic level onwards. Lot of the children at the small grassroots level we train up to champions also. At the same time for the self-defense girls we teach somewhat better and we will improve their skills. Only self-defense question వాళ్ళకి మాకు ఒక కోర్సులా నేర్పండి అంటే ఎన్ని రోజులు పడుతుంది? It approximately 3 to 4 months, ma'am. 3 to 4 months. Depends upon their standards. Okay, వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి 3 to 4 months సెల్ఫ్ డిఫెన్స్ కంప్లీట్ చేస్తారు. మీరు సెల్ఫ్ డిఫెన్స్ కంప్లీట్ చేస్తారు. Yes, ma'am. సో వాళ్ళు హ్యాపీగా ఒక 3-4 నెలలు వాళ్ళ టైం స్పెండ్ చేసి ఒక ఆర్ట్ నేర్చుకొని వెళ్ళొచ్చు. Yes, ma'am. కదా? Yes. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో విన్ టైక్వాండో అకాడమీలో మీరు ఫీమేల్ ట్రైనర్. ఎస్. సో మాకు ఫీమేల్ ట్రైనీగా మీ గురించి చెప్పండి మేడం. నేను గర్ల్స్ కోచ్ని అండి. ఇక్కడ గర్ల్స్కి కోచింగ్ ఇస్తాను. నేను చైల్డ్ నుంచి నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు గర్ల్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నాను అనమాట. నేషనల్ ప్లేయర్ని, సో నేషనల్ రిఫరీని, అలాగే నేషనల్ కోచ్గా కూడా వెళ్తూ ఉంటాను. ఇక్కడ ప్రజెంట్ నేను స్కూల్లో వర్క్ చేస్తూ అగైన్ సైడ్గా ఇది కూడా వర్క్ చేస్తున్నాను. నేను ఫోర్త్ సిటీలో స్కూల్లో వర్క్ చేస్తాను పీఈటీ కింద విత్ టైక్వాండో. సేమ్ ఇక్కడ కూడా టైక్వాండో కోచ్ కింద గర్ల్స్కి చేస్తున్నాను అనమాట. సో వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ చిల్డ్రన్ కదా? అవును. సో వీళ్ళందరికీ మీరు టోర్నమెంట్స్ లెవెల్లో నేర్పుతారు. అలా కాకుండా ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసం టీనేజ్ గర్ల్స్ అవ్వచ్చు, కాలేజ్ వాళ్ళు అవ్వచ్చు, ఫ్యామిలీ లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా మాకు సెల్ఫ్ డిఫెన్స్ అవసరం అనుకొని వచ్చిన వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? గర్ల్స్ ఎవరైనా సరే కాలేజ్ లెవెల్స్, ఉమెన్స్ వాళ్ళు ట్రైనప్ చేసుకోవాలి. ఓన్లీ సెల్ఫ్ వాళ్ళు ప్రొడక్ట్ చేసుకోవాలి. ఎవరైనా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలంటే 3 to 4 months వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి 3 to 4 monthsలో మనం ఆ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది, మేము ప్రొటెక్ట్ చేసుకోగలం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము సేఫ్ చేసుకోగలం అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మేము 3 to 4 monthsలో వాళ్ళు మేము కాన్ఫిడెన్స్ అయితే పెంచగలము. సో 3-4 నెలల్లో మీరు కంప్లీట్ చేస్తారు. ఎస్. వాళ్ళు రెగ్యులర్గా వచ్చి ఇంట్రెస్ట్గా దెన్ వాళ్ళు అక్కడి నుంచి రావడానికి వీలు పడకపోయినా ఇబ్బంది లేదు. సో చాలా మంది ఉంటారు ఫుల్ టైం నేర్చుకోలేదు. అవును, ఏంటంటే రెగ్యులర్గా చేయలేరు చాలామంది. రెగ్యులరిటీ చేయాలంటే కష్టం, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులరిటీ చేస్తారు. లేదు జస్ట్ మేము సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 3 to 4 months వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మేము చేసుకోగలం, మేము చేసుకోగలం, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మేము 3 to 4 monthsలో కోర్సులో అయితే వాళ్ళు కంప్లీట్ చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళకి గెయిన్ అయిపోతారు అనమాట. ఎనీ ప్రాబ్లం వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు, రక్షించుకోగలరు. సో ఇక్కడ చిల్డ్రన్ ఉన్నారండి, వీళ్ళు బ్యాచ్ వైజ్గా ఉంటారు. ఈరోజు నేను వచ్చిన టైంకి ఒక బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ప్రతి బ్యాచ్కి 1 hour క్లాస్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ. సో ఆ గర్ల్స్ వీళ్ళు ఇందులో స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. 1.5 hour కూడా ఉంటుంది వీళ్ళకి. సో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, బాగా చిన్నపిల్లలు ఉన్నారండి. పాపం కాదు, అదృష్టవంతులు వీళ్ళు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు. సో వీళ్ళందరూ టోర్నమెంట్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఎవరైనా ఒక ఇద్దరితో మాట్లాడదాం మనం. హాయ్ అమ్మా, నీ పేరేంటి? అవనీష్. సో ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు.
సో అవనీష్ నువ్వు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 1.5 year. 1.5 year నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు. ఏ స్కూల్? Sun school. సన్ స్కూల్ స్టూడెంట్. సో నువ్వు టోర్నమెంట్స్కి వెళ్ళావా? లేదు. లేదు ఇంకా. సో ఇంకా నువ్వు టోర్నమెంట్స్కి, సో కోవిడ్ వల్ల వెళ్ళలేదు, రీజన్ అది. లేకపోతే ఈ టైంకి మీరు టోర్నమెంట్స్కి రీచ్ అయిపోతారు. సో పాండమిక్ 1 year. సో నెక్స్ట్ నువ్వు టోర్నమెంట్స్కి వెళ్తావు. వెళ్తాను. సో హాయ్, నీ పేరు ఏమన్నా? లక్ష్మీధర్. 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 ఏ క్లాస్? 7th class English medium. 7th క్లాస్. ఏ స్కూల్? ZPHBT అగ్రహారం. జెడ్పిఐ విటియాగ్రహం. ఓకే. సో నువ్వు టోర్నమెంట్స్కి వెళ్ళావా? ఎస్ మ్యామ్. సో ఏ లెవెల్లో వెళ్ళావు? స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో వెళ్ళావు. సో నువ్వు స్టేట్ లెవెల్ ప్లేయర్. ఎస్ టీచర్. ఓకే, గుడ్ అమ్మా. హాయ్, నీ పేరు? లాస్యా. లాస్యా. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th class. 6th క్లాస్. సో నువ్వు టోర్నమెంట్స్కి వెళ్ళావా? ఏ లెవెల్? గోల్డ్. లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్ నువ్వు. సో నీ గోల్డ్ మెడల్ వచ్చింది కదా. సో ఈ అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్. సో డిస్ట్రిక్ట్ లెవెల్. హాయ్ అమ్మా, నీ పేరు? మై నేమ్ ఇస్ లక్ష్మి. లక్ష్మి. సో నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? ఇక్కడ 4 months నుంచి. 4. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 2 years. 2 years నుంచి నేర్చుకుంటున్నావు. సో నువ్వు టోర్నమెంట్స్కి వెళ్ళావా? టోర్నమెంట్స్కి వెళ్ళావు. సో ఏ లెవెల్ ప్లేయర్వి నువ్వు? స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్ ప్లేయర్వి. ఇప్పుడు ఏంటి స్టడీస్ నీది? ఫస్ట్ 1+. సో 1+ చదువుతున్నావు. నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? గర్ల్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కదా. అంటే అందరి ఇంట్రెస్ట్ ఒకలాగే ఉండదు కదా. అంటే మన ఇంట్రెస్ట్ మనం చూపించి, అంటే సో నీకు ఎలా యూజ్ అయింది ఇది? నాకు నా బాడీ స్టిఫ్నెస్, పర్ఫెక్షన్, మెయిన్లీ మన మెంటల్లీ కండిషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలవు? ఎస్. కొట్టేస్తావు ఎవరినైనా? పక్కా. అంటే కొట్టడం అనేది వేరు, డిఫెన్స్ మాత్రం డిఫెన్స్ చేసుకోగలవు. ఓకే, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే డిఫెన్స్ చేసుకోగలవు. ఎస్. అవసరమైతే నాకు కొట్టిస్తావు కూడా. ఓకే. పక్కా. నీ పేరు తల్లి? చంద్రిక యాదవ్. చంద్రిక యాదవ్. సో ఏ క్లాస్ చదువుతున్నావు? 9th class. 9th క్లాస్ చదువుతున్నావు. సో నువ్వే లెవెల్ ప్లేయర్వి? నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్ ప్లేయర్. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 4 years. 4 years నుంచి. సో అప్ టు నువ్వు 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు. సో నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? అంటే నాకు మా ఫాదర్ చాలా నన్ను సపోర్ట్ చేశారు. నాకు స్పోర్ట్స్లోని చేరడం అంటే చాలా ఇష్టం. అందుకనేసి అలా స్పోర్ట్స్ ద్వారా నేను తైకొండకు వచ్చాను. టైకాండో నేర్చుకుంటున్నావు. సో ఇప్పుడు నువ్వు నేషనల్ లెవెల్ ప్లేయర్వి. సో ఇప్పుడు నువ్వు రిజర్వేషన్ కూడా వస్తుంది కదా. సో నువ్వు మెడిసిన్ సీట్కి అలాంటి వాటికి పెట్టుకోవాలి, రిజర్వేషన్ వస్తుందా? వస్తుంది కానీ స్పోర్ట్స్ కోటాలో పోలీస్ అవ్వాలని నా గోల్. ఓకే, నువ్వు పోలీస్ అవ్వాలని నీ కోరిక, బట్ ఏ రిజర్వేషన్ అయితే ఉంది. ఆ విషయం తెలుసా మీ అందరికీ? సో మీ ఎడ్యుకేషన్కి ఇది రిజర్వేషన్ ఉంది, అండ్ జాబ్స్లో కూడా మీకు రిజర్వేషన్ ఉందన్న విషయం మీ అందరికీ తెలుసా? సో ఆల్ ఆర్ నోయింగ్. ఓకే, గుడ్. ఇక్కడున్న నియర్లీ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 24లోనే ఎంతమంది నేషనల్ లెవెల్ ఉన్నారో చూడండి. సో నీ పేరు వచ్చిన? యశ్వంత్ యాదవ్. యశ్వంత్ యాదవ్. ఏం చదువుతున్నావు? 8th class. 8th క్లాస్ చదువుతున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? 4 years. 4 years. సో నువ్వు నేషనల్ లెవెల్ వెళ్ళావు. సో మెడల్ తెచ్చుకున్నావు. ఓకే. సో నీకు తెలుసా ఇది టైక్వాండో అంటే ఏంటి ముందు తెలుసా? నీకు ఐడియా ఉందా ముందు? అసలు నాకు ఐడియా లేదు. ఎవరు జాయిన్ చేశారు నేను? మా డాడీ. సో మీ డాడీ ఇంట్రెస్ట్. సో 4 years నుంచి నేర్చుకుంటున్నావు. మాకు అసలు ముందు ఇది అసలు మాకు సో ఇప్పుడు నువ్వు టోర్నమెంట్స్కి వెళ్తావు కదా. సో మీ సార్ ఎలా ట్రీట్ చేస్తారు? సార్ వల్లే ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాను. అదే ఫ్రెండ్లీగా ఉంటారు సార్ మీకు? సార్ ఫ్యామిలీ కొడతారు కూడా? కొడతారు. సో డిసిప్లిన్. మీకు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు కదా మీ సార్. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను ఇక్కడ చదువుకున్నాను వాటికి మీకు చాలా తేడా ఉంది. మ్యాథ్స్ అవని, వాటర్ ఫెసిలిటీ, ఇండోర్లోనే అమ్మాయిలు అవ్వచ్చు, మీ అందరికీ ఇంత ఫెసిలిటీస్ కనెక్ట్ చేశారు కదా మీ సారు. సో మీరు ఇంకో వేరే ఇనిషియేటివ్స్ చూసారా ఎప్పుడైనా వేరే దగ్గర? దానికి దీనికి మీకు వేరియేషన్ కనపడిందా? సో అందుకనే డివోటెడ్గా నేర్చుకుంటున్నారు. 1 year నుంచి మేడం. హాయ్, నీ పేరేంటన్నా?
Thank you.